వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7771077720. ఏపీలో ఎన్డీఏ ప్రభుత్వం మరో కొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టబోతోంది. కూటమి ప్రభుత్వానికి ఏడాది పూర్తయిన సందర్భంగా సుపరిపాలనలో తొలి అడుగు పేరిట విజయయాత్ర చేపడుతోంది. యాత్రలో భాగంగా జూన్ 23 నుంచి ఒక నెల రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ నాయకులు, కార్యకర్తలు ఇంటింటికి వెళ్లి ప్రజలతో మమేకం కానున్నారు. పాలనను మరింత పారదర్శకంగా అందించడమే ఈ యాత్ర ప్రధాన లక్ష్యం. ఏపీలో జూన్ 23 నుంచి ఒక చారిత్రాత్మక యాత్ర ప్రారంభం కానుంది. కూటమి ప్రభుత్వ పాలన ఏడాది పూర్తి చేసుకున్న సందర్భంగా సుపరిపాలనలో తొలి అడుగు పేరిట ఇంటింటికి విజయయాత్ర నిర్వహించాలని సీఎం చంద్రబాబు పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. ప్రభుత్వం ఏడాది కాలంలో సాధించిన విజయాలు, అమలు చేసిన సంక్షేమ పథకాలను ఈ యాత్ర ద్వారా ప్రజలకు వివరించాలని సూచించారు. అంతేకాకుండా ప్రజలకు ఏవైనా సమస్యలు ఉంటే వాటిని తక్షణమే పరిష్కరించాలని ఆదేశించారు. అలాగే టీడీపీ సంస్థాగత కమిటీలు త్వరగా పూర్తి చేయాలని, పార్టీ కోసం పనిచేసే వారికి చోటు కల్పించాలని నాయకులకు సీఎం చంద్రబాబు దిశానిర్దేశం చేశారు. జూలైలో పార్టీ నేతలు, కార్యకర్తలకు నాయకత్వ శిక్షణా శిబిరాలు నిర్వహించాలని తలపెట్టారు. ఇకపై ఎమ్మెల్యేలు ప్రతిరోజు పార్టీకి కొంత సమయం కేటాయించాలని ఆదేశించారు. సీఎం చంద్రబాబు ఈ యాత్రను ఒక రాజకీయ కార్యక్రమంగా మాత్రమే కాకుండా ప్రజలతో మమేకమయ్యే అవకాశంగా భావిస్తున్నారు. ఏడాది కాలంగా రాష్ట్రంలో జరిగిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు వివరించడంతో పాటు వారి నుంచి సూచనలు, ఫిర్యాదులను స్వీకరించడం ద్వారా పాలనను మరింత బలోపేతం చేయాలనే సంకల్పంతో ఈ యాత్రను ప్రారంభిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఈ యాత్రలో ప్రజలు కూడా చురుగ్గా పాల్గొని తమ సమస్యలను, అభిప్రాయాలను పంచుకోవాలని చంద్రబాబు కోరారు. కూటమి ప్రభుత్వం చేపట్టబోతున్న ఈ విజయయాత్ర రాష్ట్రంలో సుపరిపాలన, ప్రజా సంక్షేమం, అభివృద్ధి లక్ష్యాలను సాధించడానికి ఒక ముఖ్యమైన అడుగుగా నిలుస్తోంది. అంతేకాకుండా ఈ యాత్ర ద్వారా ప్రభుత్వాన్ని ప్రజలకు మరింత చేరువ చేస్తూ ఏపీని స్వర్ణాంధ్రగా మార్చనుంది. ఇండియా పాకిస్తాన్ ఉద్రిక్తతలపై లేటెస్ట్ అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.